పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ గతేడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని కూడా నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 300 crores పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో భారీ కంబ్యాక్ హిట్ గా నిలిచింది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ అందించిన హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, దర్శకుడు సుజిత్ స్టైలిష్ మేకింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అనంతరం నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు అదే జోరును బుల్లితెరపై కూడా కొనసాగించేందుకు సిద్ధమవుతుంది. థియేటర్లో విడుదలైన దాదాపు 10 నెలల తర్వాత ఓజీ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్ధమయ్యింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీ భారీ ధరకు సొంతం చేసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈటీవీ చరిత్రలో ఓ భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం కూడా విశేషం. అంతేకాకుండా 1998లో విడుదలైన సుస్వాగతం తర్వాత అంటే దాదాపు 28 years విరామానికి ఈటీవీ నెట్వర్క్ ప్రసారం చేయనున్న రెండో పవన్ కళ్యాణ్ చిత్రం కూడా ఓజీ కావడం అభిమానులకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే ఈటీవీ ఛానల్ ఓజీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సంబంధించిన అధికారిక ప్రోమోలను ప్రసారం చేయడం ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నారు. అలాగే ఆగస్ట్ 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా మరోసారి రీటెలికాస్ట్ చేయడానికి ఛానల్ యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పవర్ఫుల్ విలన్ పాత్రలో మెప్పించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలో పోషించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ తో పాటు ఓటీటీలోనూ రికార్డులు సృష్టించినట్లుగానే ఇప్పుడు బుల్లితెరపై కూడా టీఆర్పీ పరంగా కొత్త రికార్డ్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు సైతం ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.